Today's session we are going to discuss conformations of ethane. So write the possible conformations of ethane. So ethane యొక్క conformations ని డిస్కస్ చేసుకుంటాం అండ్ ఎక్స్ప్లెయిన్ విచ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్. సో ఈ ఈథేన్లో మనం కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్లో మనకి ఏది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది అంటే మనకి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్లో స్టాగర్డ్ ఎక్లిప్స్డ్ అండ్ స్క్యూ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ మూడిట్లో ఏది స్టేబుల్గా ఉంటుందో చెప్పాలన్నమాట. సో ఇక్కడ మనం కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ చెప్పేటప్పుడు ఐసోమర్స్ విచ్ ఆర్ అబ్టైన్డ్ isomers which are obtained due to free rotation about cc single bond in alkanes are called conformational isomers are rotamers. ఇప్పుడు మనం ఆల్కేన్లో చూసుకున్నట్టయితే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి సో ఫ్రీ రొటేషన్ ఉంటుంది, కార్బన్కి మధ్య ఫ్రీ రొటేషన్ ఉండటం వల్ల సో ఇక్కడ మనకి సో ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటాం. ఇక్కడ మనకి సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిలో స్టాగర్డ్ సో ఎక్లిప్స్డ్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. స్టాగర్డ్ ఎక్లిప్స్డ్కి మధ్య ఇంకో కన్ఫర్మర్ ఉంటుంది, ఇంకో కన్ఫర్మేషన్స్ ఉంటుంది, దాన్ని స్క్యూ కన్ఫర్మేషన్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటే స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే సో హైడ్రోజన్స్ అనేవి సో దూరంగా ఉంటాయి, రిపల్షన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ కంటే. ఎందుకంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్లో హైడ్రోజన్స్ అనేవి సో చాలా దగ్గరగా ఉంటాయి. సో అందుకే అది సో రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్కి. సో స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్లో హైడ్రోజన్స్ దూరంగా ఉంటాయి కాబట్టి సో రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి, స్టెబిలిటీ మోర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి రెండింటి మధ్య స్టాగర్డ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్కి రెండింటికి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 12.5 kJ/mol ఉంటుంది. ఇది మొత్తం టోటల్గా మనం సో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం స్టూడెంట్స్. కన్ఫర్మేషన్స్ ఆఫ్ ethane conformations of ethane. Free rotation about cc single bond. Free rotation about cc single bond in ethane are called ethane gives an infinite number of conformers out of these staggered and eclipsed conformers are
most stable or most important, most important, most important. Except these two conformers, except these, except these conformers, except these two conformers, these two conformers, except these two conformers, the remaining except these two, the remaining conformations of conformers of ethane are called skew conformer, are called skew forms. So conformations of ethane. So ఒకసారి మొత్తం రీకాల్ చేద్దాం స్టూడెంట్స్. Isomers which are obtained due to free rotation about CC single bond in alkanes are called conformational isomers or rotamers. Conformations of ethane, free rotation about CC single bond in ethane gives an infinite number of conformers. Out of these staggered and eclipsed conformers are most important. సో వీటిలో మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాజిబుల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి వాటిలో రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. స్టాగర్డ్ అండ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ అనేవి కన్ఫర్మర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. Except these two conformers, the remaining conformers of ethane are called skew forms. వీటిని మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేద్దాం స్టూడెంట్స్. సో వీటిలో ఏది మోస్ట్ స్టేబుల్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది. సో ఎందుకంటే స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ కంటే. ఎందుకంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్లో హైడ్రోజన్స్ అనేవి సో చాలా క్లోజ్గా ఉంటాయి, రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అలాగే స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి సో స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ కంటే. అలానే రెండిట్లో ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 12.5 kJ/mol. సో నెక్స్ట్ నేను డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. స్టాగర్డ్ కన్ఫర్మేషన్కి డయాగ్రామ్ వేస్తున్నాం స్టూడెంట్స్. కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ కాబట్టి ఇక్కడ మనకి న్యూమెన్స్ ప్రొజెక్షన్ అంటాం. న్యూమెన్స్ ప్రొజెక్షన్లో ఫ్రంట్ కార్బన్లో ఉన్న హైడ్రోజన్స్ ఇలా ఉంటాయి. జనరల్గా ఈథేన్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్. సో కార్బన్కి కార్బన్ సింగిల్ బాండ్ ఉంటుంది, హైడ్రోజన్స్ ఉంటాయి. 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి. సో నేను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 2 బ్లూ బాల్స్ తీసుకుంటున్నా స్టూడెంట్స్. స్మాల్ బాల్స్గా తీసుకుంటున్నా, బ్లూ బాల్స్ అన్నమాట, బ్లూ కలర్లో ఉన్నాయి. చేసి హోల్స్ చేసి సో 2 కార్బన్స్ని అటాచ్ చేశాను. ఇవి కార్బన్స్ స్టూడెంట్స్, కార్బన్స్ అనుకోండి. సో ఇక్కడ మనకి సో ఇలా అనుకుంటే ఇది ఫ్రంట్ కార్బన్, బ్యాక్ కార్బన్ అనమాట. ఇది ఫస్ట్ కార్బన్, ఫ్రంట్ కార్బన్, ఇది బ్యాక్ కార్బన్. సో బ్లూ బాల్స్కి హోల్స్ చేసేసి ఒక స్టిక్ అరేంజ్ చేశాను. సో దానిపైన 3 హోల్స్ పెడుతున్నా. 3 హోల్స్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 3 హోల్స్ పెట్టి సో డిఫరెన్స్ తెలియటానికి 3 రెడ్ బాల్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాను. 3 హోల్స్ చేసేసి 3 రెడ్ బాల్స్ అనమాట. 3 రెడ్ బాల్స్ని అరేంజ్ చేశాను. ఇవి రెడ్ బాల్స్ అన్నమాట, రెడ్ బాల్స్.
రెడ్ 3 రెడ్ బాల్స్. అలానే బ్యాక్ కార్బన్కి ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ బ్లాక్ బాల్స్ అనేవి అరేంజ్ చేస్తున్నా. బ్లాక్ బాల్స్ అనమాట 3 హోల్స్. బ్యాక్ కార్బన్ కూడా సేమ్ వేలో సో 3 హోల్స్ వేసేసి 3 హోల్స్ అనమాట. ఇవి హోల్స్ అనమాట. సో ఫ్రంట్ కార్బన్లో ఉన్న బాల్కి ఫ్రంట్ కార్బన్లో బ్లూ బాల్ అనమాట. ఇవి బ్లూ బాల్స్. ఇది బ్లూ అనమాట. ఇది ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఈ బ్లూ బాల్స్కి 3 హోల్స్ వేసేసి 3 హైడ్రోజన్స్ పెట్టాను. వాటిని బ్లాక్ బాల్స్గా అరేంజ్ చేస్తున్నాను. సో ఇలా అరేంజ్ చేసినప్పుడు ఇది ఫస్ట్ కార్బన్ అనుకోండి స్టూడెంట్స్. ఇది ఫస్ట్ కార్బన్, ఫ్రంట్ కార్బన్. సో ఫ్రంట్ కార్బన్లో మనం ఇది ఫ్రంట్ కార్బన్లో ఉన్న ఇక్కడ మనం బ్లూ బాల్ ఉంటుంది. బ్లూ బాల్ పైన సో 3 హైడ్రోజన్స్ ఉంటాయి. 3 హైడ్రోజన్స్ అనేవి ఇలా ఉంటాయి. 3 హైడ్రోజన్స్కి మనం సో ఎలాంటి బాల్స్ పెట్టామంటే రెడ్ బాల్స్. అలానే బ్యాక్ కార్బన్లో ఉన్న బ్లూ బాల్కి 3 హోల్స్ వేసేసి సో నేను ఏ బాల్స్ పెట్టానంటే బ్లాక్ బాల్స్ అనే పెట్టాను. సో ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ కార్బన్, ఇది బ్యాక్ కార్బన్ అనమాట. ఈ ఫ్రంట్ కార్బన్లో ఉన్న 3 హైడ్రోజన్స్ అనమాట. ఈ 3 హైడ్రోజన్స్ని అలానే పెట్టి బ్యాక్ కార్బన్లో ఉన్న హైడ్రోజన్స్ని సో ఎలా దీనికి కరెక్ట్గా న్యూమన్స్ ప్రొజెక్షన్లో సో ఇలా చూపిస్తాం స్టూడెంట్స్. కరెక్ట్గా బైసెక్ట్ అవుతాయి. సో 3 హైడ్రోజన్స్ని ఇలా పెడతాం. 3 హైడ్రోజన్స్ని ఇలా పెడతాం కరెక్ట్గా దీనికి మిడిల్లో అనమాట. ఈ 2 హైడ్రోజన్స్కి మిడిల్లో, ఈ 2 హైడ్రోజన్స్కి మిడిల్లో, సో అలానే ఈ 2 హైడ్రోజన్స్కి మిడిల్లో అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ కార్బన్ని అలానే పెట్టేసి బ్యాక్ కార్బన్ని రొటేట్ చేస్తాం. రొటేట్ చేసినప్పుడు మనకి సో ఒక సర్కిల్ కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి రొటేట్ అవుతాయి. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో డ్యూ టు రొటేషన్ అబౌట్ సిసి సింగిల్ బాండ్ ఇన్ ఈథేన్లో కానీ మనం బ్యూటన్లో కానీ సో ఏదైనా ఆల్కేన్స్లో తీసుకున్నట్టయితే సో ఫ్రంట్ కార్బన్ని అలానే పెట్టేసి ఫ్రంట్ కార్బన్ ఉన్న హైడ్రోజన్స్ని అలానే పెట్టేసి బ్యాక్ కార్బన్ ఉన్న హైడ్రోజన్స్ రొటేట్ చేసినప్పుడు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాజిబుల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిలో స్టాగర్డ్ అండ్ సో మనకి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ అనమాట. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్లో సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్ కార్బన్లో ఉన్న హైడ్రోజన్స్కి కరెక్ట్గా బ్యాక్ సైడ్లోనే సో ఇక్కడ స్టాగర్డ్ కన్ఫర్మేషన్లో చూసుకున్నట్టయితే ఫ్రంట్ కార్బన్కి బ్యాక్ కార్బన్కి సో ఇలా ఉంటాయి హైడ్రోజన్స్. అలానే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇది స్టాగర్డ్ కన్ఫర్మర్, ఇది స్టాగర్డ్ ఇది స్టాగర్డ్ కన్ఫర్మర్. అలానే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ కూడా డ్రా చేస్తున్నా. సో ఎక్లిప్స్డ్ రెండింటికి మధ్య స్క్యూ కన్ఫర్మర్ ఉంటుంది. ఎక్లిప్స్డ్ని ఇక్కడ డ్రా చేస్తున్నా స్టూడెంట్స్. ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్. సో ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఇలానే ఉంటాయి. 3 హైడ్రోజన్స్, ఇది ఒక హైడ్రోజన్, ఇది ఒక హైడ్రోజన్, ఇది ఒక హైడ్రోజన్ అనమాట. కరెక్ట్గా దానికి దగ్గరలో ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్లో ఉంటాయి కాబట్టి 3 హైడ్రోజన్స్ని సో దగ్గరగా ఉంటాయి కాబట్టి వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అనమాట. ఉదాహరణకి ఒకటి దగ్గరగా ఉంటాయి కాబట్టి సో కరెక్ట్గా బ్యాక్ సైడ్లోనే ఫ్రంట్కి బ్యాక్కి కరెక్ట్గా ఫ్రంట్ కార్బన్కి బ్యాక్ కార్బన్కి కరెక్ట్గా వెనక వైపు ఉంటాయి. ఫ్రంట్ కార్బన్ ఉన్న హైడ్రోజన్స్కి బ్యాక్ కార్బన్ ఉన్న హైడ్రోజన్స్కి కరెక్ట్గా ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్ అంటాం. ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్ అంట. ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్. ఈ రెండింటికి మధ్యలో మనకి స్క్యూ కన్ఫర్మర్ ఉంటుంది. సో దాన్ని మనం స్క్యూ కన్ఫర్మేషన్స్ అంటాం. సో దానికి చిన్న డయాగ్రామ్గా రాస్తున్నారు స్టూడెంట్స్. రెండింటికి మధ్యలో ఉంటుంది కాబట్టి స్క్యూ కన్ఫర్మేషన్స్ని ఇది స్క్యూ కన్ఫర్మర్. స్క్యూ అంటే కరెక్ట్గా సో స్టాగర్డ్ ఎక్లిప్స్డ్కి సో కొద్దిగా మిడిల్గా ఉంటుంది. దాన్ని మనం స్క్యూ కన్ఫర్మర్ అంటాం. స్టాగర్డ్ ఎక్లిప్స్డ్కి కొద్దిగా కరెక్ట్గా బైసెక్ట్ కాకుండా మిడిల్గా ఉంటుంది. దాన్ని మనం స్క్యూ కన్ఫర్మర్ అంటాం. ఈ రెండింటికి మధ్య ఉండే స్టాగర్డ్ ఎక్లిప్స్డ్కి మధ్య ఉండేదాన్ని స్క్యూ కన్ఫర్మర్ అంటాం. స్క్యూ కన్ఫర్మర్. ఇది టోటల్గా 3 కన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి.
దీంట్లో స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్ అనేవి మోర్ స్టేబుల్గా ఉంటుంది ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ కంటే. ఎందుకంటే ఇక్కడ రిపల్షన్స్ అనేవి మోర్గా ఉంటాయి. సో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. స్టాగర్డ్ కన్ఫర్మర్ ఈజ్ more stable than eclipsed conformer. ఇలా కంటిన్యూషన్ గా రాసిన స్టూడెంట్స్, సో సరిపోదు. స్టాగర్డ్ కన్ఫర్మర్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ eclipsed conformer because in eclipsed conformer because in eclipsed conformations of ethane, hydrogens are very close to each other, so repulsions are more and stability is less, the energy difference between the difference in the energy of the difference in the energy of the difference in the energy content of staggered and eclipsed conformation is staggered and eclipsed conformer is and the students 12.5 kilojoules per mole. ఎంత ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది? 12.5 kilojoules per mole. సో ఇది స్టూడెంట్స్ ఇక్కడ మనం సో స్టాగర్డ్ కన్ఫర్మర్ అంటే ఇందాక నేను ఇక్కడ చెప్పాను. సో కరెక్ట్గా సో ఫ్రంట్ కార్బన్ ఇది ఫ్రంట్ కార్బన్కి సో కరెక్ట్గా మిడిల్లో ఉంటాయి, సో మధ్యలో ఉంటాయి, బైసెక్ట్ అవుతాయి, వాటిని స్టాగర్డ్ కన్ఫర్మర్ అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే హైడ్రోజన్స్కి సో డిస్టెన్స్ అనేది మోర్గా ఉంటుంది, స్టెబిలిటీ కూడా మోర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్లో చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ కరెక్ట్గా ఫ్రంట్ కార్బన్కి బ్యాక్ కార్బన్కి సో కరెక్ట్గా దాని బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి సో హైడ్రోజన్స్కి మధ్య సో ఏమున్నాయి రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. ఈ రెండిట్లో స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది స్టేబుల్ అన్నమాట. ఇది స్టెబిలిటీ ఎక్కువ, స్టేబుల్గా ఉంటుంది. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది స్టేబుల్. సో రిపల్షన్స్ అనేవి లెస్. రిపల్షన్స్ అనేవి లెస్గా ఉంటాయి. అలానే ఇక్కడ మనకి ఎక్లిప్స్డ్ తీసుకున్నట్టయితే సో లెస్ స్టేబుల్గా ఉంటుంది. అలానే రిపల్షన్స్ అనేవి మోర్గా ఉంటాయి. ఎందుకంటే హైడ్రోజన్స్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. స్క్యూ ఈ రెండింటికి మధ్య సో స్టాగర్డ్కి ఎక్లిప్స్డ్కి మధ్యలో ఉండేది స్క్యూ కన్ఫర్మర్ అనమాట. ఇది స్క్యూ కన్ఫర్మర్.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాగర్డ్ కన్ఫర్మర్ అనేది సో మోర్ స్టేబుల్ దాన్ ద ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్. రీజన్ ఇస్తున్నాం బికాస్ ఇన్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్ ఆఫ్ ఈథేన్ హైడ్రోజన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఎక్కడంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్లో సో హైడ్రోజన్స్ అనేవి వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో రిపల్షన్స్ అనేవి మోర్గా ఉంటాయి, స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ లెస్గా ఉంటుంది. సో ద డిఫరెన్స్ ఇన్ ద రెండింటికి మధ్య సో ఎంత ఎనర్జీ డిఫరెన్స్ స్టూడెంట్స్? ద డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ బిట్వీన్ దీస్ టూ కన్ఫర్మేషన్స్ ఈజ్ సో 12.5 kilojoules per mole. సో ఎంత ఎనర్జీ ఉంటుంది స్టూడెంట్స్? ఎనర్జీ డిఫరెన్స్ ఎంత? 12.5 kilojoules per mole. రెండింటికి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 12.5 kilojoules per mole. The difference in the energy content of staggered and eclipsed conformer is 12.5 kilojoules per mole. ఇది స్టూడెంట్స్ టోటల్గా కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. సో నేను చెప్పాను మనకి ఫ్రంట్ కార్బన్ ఈథేన్లో ఫ్రంట్ కార్బన్ బ్యాక్ కార్బన్ ఉంటుంది. సో ఫ్రంట్ కార్బన్ని స్టేబుల్గా ఉంచి బ్యాక్ కార్బన్ని రొటేట్ చేసినప్పుడు వాటిని రోటామర్స్ అంటాం. సో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిలో స్టాగర్డ్ ఎక్లిప్స్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ స్టాగర్డ్ ఎక్లిప్స్డ్కి మధ్య ఉండేదాన్ని రెండింటికి ఇన్ బిట్వీన్గా ఉండేదాన్ని స్క్యూ కన్ఫర్మేషన్స్ అంటాం. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే హైడ్రోజన్స్ అనేవి దూరంగా ఉంటాయి. ఒకదానికి ఒకటి హైడ్రోజన్స్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ అనేవి సో ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి ఇక్కడ. సో అలానే సో రిపల్షన్స్ అనేవి తక్కువ, స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఎక్లిప్స్డ్ చూసుకున్నట్టయితే హైడ్రోజన్స్ అనేవి ఒకదానికి కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి సో స్టెబిలిటీ తక్కువ, రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఎనర్జీ స్టాగర్డ్ ఎక్లిప్స్డ్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ చూసుకుంటే 12.5 kilojoules per mole ఉంటుంది. ఇది స్టూడెంట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.